హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలిని నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన అందమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న అందమైన మొక్క పేరు పర్పుల్ అల్లమండ లేదా వైలెట్ అల్లమండ. అయితే ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే అల్లమండ బ్లాంచేటి. ఈ మొక్కలను 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా వృక్ష శాస్త్రజ్ఞుడైన డాక్టర్ ఫ్రెడరిక్ అల్లమండ గారి గౌరవార్థం వీటికి అతని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అల్లమండ మొక్కలను మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో యూరోపియన్ గార్డెన్స్లో అలంకరణ కోసం పెంచడం వలన ఇవి అత్యంత ప్రజాదరణ పొందాయని చెప్పవచ్చు. అప్పటి నుండి కూడా ఈ మొక్కలను అలంకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలకు విస్తరించి బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ అల్లమండ జాతికి చెందిన మొక్కలు శక్తివంతమైన మరియు మనోహరమైన ఉష్ణమండల మొక్కలుగా చెప్పవచ్చు. అయితే ఇవి ఏ ఏ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటాయంటే పసుపు, నారింజ, గులాబీ రంగుల్లో ఇవి కళ్ళు చెదిరే అందమైన రంగుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి అపోసైనేసి ఫ్యామిలీకి చెందినవి. అయితే యాక్చువల్గా ఇవి మన భారతదేశానికి చెందినవి కావు. ఇవి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు బ్రెజిల్కి చెందిన మొక్కలు. అయితే ఈ మొక్కలు ఉష్ణమండలానికి చెందినవి కావడం చేత వీటికి కనీసం రోజుకు 6 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అనేది ఉండాలి. ఈ మొక్కలు రంగురంగుల పువ్వులు ఏ తోటకైనా ఉష్ణమండల నైపుణ్యాన్ని తెలియపరుస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ అల్లమండ మొక్కలను మన తోటల్లో నాటుకుంటే వీటికి ఉండే పువ్వులు ఆకర్షణీయమైన రంగులతో అందంగా ఉండడం వలన తేనెటీగలు, సీతాకోక చిలుకలు, అదేవిధంగా హమ్మింగ్ బర్డ్స్ వంటి రకరకాల అందమైన పక్షులు, అలాగే తేనెటీగలు ఇవన్నీ కూడా ఈ పువ్వులని ఆకర్షిస్తూ తద్వారా పరపరాగ సంపర్కం ద్వారా తోటల్లో పళ్ళ ఉత్పత్తిని పెంపొందించి మన తోటల్లో జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇతర మొక్కల మాదిరిగా ఈ అల్లమండ మొక్కలు కూడా కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడం ద్వారా గాలిని శుద్ధి చేయడానికి ఇవి సహాయపడతాయని చెప్పవచ్చు. అందుకనే మనం ఎక్కువగా వీటిని కాలేజీల్లోనూ, యూనివర్సిటీలందు, అదేవిధంగా లేఅవుట్లందు చల్లగా ఉండడానికి వాతావరణం ఒక ఆహ్లాదకరంగా ఉంటుందనే సైట్ యజమానులు ఎక్కువగా ఈ మొక్కలను నాటడం జరుగుతుంది. అయితే ఇవి ఏడాది పొడవునా అద్భుతమైన రంగుల పువ్వులను ఉత్పత్తి చేస్తాయి. ఈ అల్లమండ పువ్వులు అందం మరియు ప్రేమను సూచిస్తాయి. అందుకే మనం ఎవరికైనా ప్రేమ, అభిరుచి మరియు గౌరవాన్ని తెలియజేసే విధంగా బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ అందమైన పర్పుల్ అల్లమండ మొక్కలను చక్కని ఇవ్వడంలో చక్కని బహుమతిగా చెప్పవచ్చు. అలాగే ఈ అల్లమండ మొక్క పువ్వులు మరియు మొక్క యొక్క ఇతర భాగాలను కూడా ఔషధాలకు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ అల్లమండ మొక్కలలో పర్పుల్ అల్లమండ మొక్క అనేది అత్యంత ప్రసిద్ధమైన అందమైనదిగా చెప్పవచ్చు. అయితే వీటికి ఉండే పువ్వులు గంటాకార పువ్వును కలిగి ఉండి 5 రేకులు కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ బ్రెజిల్కి చెందిన పర్పుల్ అల్లమండ భారతదేశంలో అయితే బాగా ఎక్కువ మంది ఇష్టపడే తోట మొక్కగా చెప్పవచ్చు. అదేవిధంగా పింక్ కలర్ అల్లమండ కూడా ఇక్కడ అత్యంత ప్రసిద్ధమైనది మొక్కగా ఇక్కడ ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ అల్లమండ మొక్కలను ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. ఇది ఎలాంటి నేలలోనైనా బాగా పెరుగుతున్నాయి. ఈ అల్లమండ మొక్కల ఆకులను మరియు పువ్వులను సాంప్రదాయ వైద్యంలోను, అదేవిధంగా కాలేయ కణితులు, మలేరియా, స్ప్లైనో మొగలి మరియు కామెర్లే వంటి వ్యాధుల చికిత్సకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
అదేవిధంగా గడ్డలు, రింగ్ వార్మ్, అల్సర్ మరియు తామర చికిత్సకు, అదేవిధంగా మలేరియా, ప్లేహం యొక్క వాపును నివారించడంలో ఈ మొక్క యొక్క పువ్వులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ అల్లమండ జాతి చెందిన మొక్కలతో విషానికి విరిడిగా మరియు విరోచనాలకు తగ్గడానికి వీటి ద్వారా చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి. మొక్కలు, ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.